యేసుక్రీస్తు ఎన్నోసార్లు ఏమన్నాడు తెలుసా? నా చిత్తం కాదు, తండ్రికి ఏది ఇష్టమో అది చేయడానికే వచ్చాను, నాదేమీ లేదు. ఆయన ఏమనుకున్నాడో అది నేను చేయడానికే వచ్చాను. ఇది నా బలము శక్తి కాదు, తండ్రి నన్ను నింపుకొలది నేను చేయుటకు వచ్చాను. ఇదంతా తండ్రి అభిష్టమే, ఇది తండ్రి చిత్తమే, ఇది తండ్రి అనుకున్నదే, ఇది తండ్రి జరిపిస్తూ ఉన్నదే. అలా ఆయన చేసింది ఒకటి, ఆయన నిజముగానే అంత విధేయత కలిగిన వాడు. ఎందుకంటే ఆయన సత్యవర్తనుడు కాబట్టి, ఆయన వంటి సత్యవర్తనుడు ఇంకొకడు లేడు కాబట్టి ఇది నిజమే, ఇది సత్యమే. ఇంకొక వైపు అలా ఎందుకు చేశాడు యేసయ్య అంటే, నీవు నేను అలా కావడానికి, నీవు నేను మన జీవితములలో ఇది తండ్రి చిత్తమే అని చెప్పేంతగా ఉండుటకు. ఇది దేవుని చిత్తమే, నాది కాదు బ్రదర్, నాది కాదు సిస్టర్, నేను ఇలా చేస్తున్నాను అంటే ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని ఇష్టమే. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ ప్రణాళికను నాకు వినిపింపచేశాడు, ఇది నాకు విప్పాడు, ఆయన నాతో మాట్లాడాడు. వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది, దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది, ప్రత్యక్షతతో నింపి ఆయన నాకు ఈ విషయాలన్నీ బయలుపరిచాడు. ఇదిగో నీవు ఇలా చెయ్యి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో నీవు ఇలా చెయ్యి. ఇవన్నీ కూడా దేవుడే నాకు బయలుపరిచాడు అనేంతగా మనం జీవించుటకే